బన్నీ క్యాచ్. ట్రిప్ లో నుంచి తిరిగి వస్తున్నాం కదా, అందుకని మర్చిపోకుండా ఇలా చేస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన పనులు నువ్వు మాత్రమే చేయగలవు. వీడు మర్చిపోలేనంతగా మనం ఏం పని చేయబోతున్నాం మిత్రులారా? అది నేను చెప్తాను. అరే అద్భుతం అద్భుతం అద్భుతం. ఇంత మంచి ట్రిప్ ని వచ్చే జన్మలో కూడా అసలు నువ్వు మర్చిపోవు. అర్థమైందా? అరే గురు, నన్ను కాపాడండి. ఇప్పుడు మేమెందుకు కాపాడాలి? జనాల ముందు బాగా మాట్లాడుండాలి. ఇప్పుడు జనాలు మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నారా? ఇలా చూడండి, పాల వస్తువులకి ఇంగ్లీష్ లో డైరీ ప్రొడక్ట్స్ అనే అంటారు. అదే విధంగా డైలీ జరిగే విషయాల్ని డైరీలో రాసుకుంటే దాన్ని డైరీ అంటారు. అర్థమైందా? ఆ డైరీ ఎక్కడుంది? అరే, ఎటువంటి డైరీ లేదు, ఊరికే రైమింగ్ కోసం చెప్పాను. ఆ ఎలుక కిట్టి సన్నీని తీసుకెళ్లిపోయింది. మీరు ట్రిప్ కి వెళ్ళినందువల్ల తప్పించుకున్నారు. ఏంటిది? అదే వెనకై ఉంటుంది. పిల్లిని తీసుకువెళ్ళిపోయింది. రండి, మనం ఏంటో వెళ్ళి చూద్దాం. మళ్ళీ అలాగే బండ్లో వెళ్ళాలా? హనీ, త్వరగా వచ్చి బండెక్కు. మనకి ఎక్కువ టైం లేదు. దిక్కులు చూడకుండా వచ్చాయి. నేను ఎప్పుడే రెడీ అయిపోయానో తెలుసా? బయలుదేరదాం. మనమే వాళ్ళ ఖైదీలు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. పిల్లి మియా మియా అంటుంది, కానీ సింహం గర్జిస్తుంది. ఇంతకాలం వాళ్ళకి బానిసలుగా ఉన్నాం, ఇక మీదట అలా ఉండం. నాన్న ఇంటికి లేటుగా వస్తే అమ్మ తలుపు అసలు తెరవదు. టక్ టక్. ఈ టక్ టక్ అంటే ఏంటి? నాన్న ఇంటికి లేటుగా వచ్చినప్పుడు అమ్మ నాన్న వీపు మీద ఇచ్చేది చెప్ చెప్. ఈ చెప్ చెప్ కి అర్థం ఏంటి? మా నాన్న గురించి అసలు నీకేం తెలీదా? నేనే చాలా పెద్ద వీరుని పొట్టక్లి. నా ముందు ఎవరు నిలబడినా సరే నేను అసలు భయపడకుండా వాళ్ళని తొక్కేస్తాను. చూయింగం లాగా, చూయింగం లాగా. మన కిటికీ ఫోన్ చేసి చూద్దాం. అసలు నీకేమనిపిస్తుంది? ఈ సిటీ నుండి 2 కిలోమీటర్ దూరంలో ఉన్న సుభాష్ చౌక్ నుండి లెఫ్ట్ లో ఉన్న గ్రీన్ కలర్ ఇంటి పక్కన ఉన్న బంగ్లాలో పెడితే ఎవరికి తెలియదని అనుకుంటున్నావా? హనీ, నువ్వు అడ్రస్ ని నోట్ చేసావా? అడ్రసా? నేను డ్రాయింగ్ కదా డ్రా చేస్తున్నాను. అరే, నువ్వేమీ టెన్షన్ అవ్వకు.
నేను అడ్రస్ నోట్ చేసుకున్నాను, రండి వెళ్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పింది చాలే కానీ ముందు రండి వెళ్దాం. నేను ఇప్పుడే నందుని చూశాను, తనకి బాయ్ చెప్పాను తెలుసా. మనం ఇటువైపు వెళ్ళాలి, అటువైపు కాదు. అక్కడ ఎన్ని ఎలుకలు ఉన్నాయంటే తప్పకుండా కిటీ ఇంకా సన్నీ ఆ ఇంట్లోనే ఉంటారేమోనని నాకు డౌట్ గా ఉంది. ఇదిగో ఇప్పుడు వాళ్ళని ఎలా కాపాడ్డాం? రా టీ తాగొద్దాం. ఈ రాయిని మనం చీసులా మార్చేద్దాం. ఆ గేటు సేఫ్ అనుకుంటాను, మనం అటువైపు వెళ్దాం. ఇది నాది. ఇప్పటి వరకు వాళ్ళని చూసి భయపడ్డ కాలం అంతా పోయింది. ఈ చిలక ముక్కని కోసై, డాగి తలని నరికే, 2 పిల్లల ఎముకల్ని నరికే. బన్నీ క్యాచ్. అటు చూసారా, రోడ్ రోలర్ వస్తోంది. మాకు తెలుసు, ఇప్పుడు మేము వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావు. కాబట్టి ఇప్పుడు ఎవరు వెనక్కి చూడరు. మరి ఏదిగా నా మాట వినొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని కట్టేసే తాడులాగా మారిపోండి. నేను మీకు బానిసలు కాదు, ఆ రోజులు మారిపోయాయి. మిమ్మల్ని నేను విడిచిపెట్టను. నేను మెడికల్ స్టోర్ కి వెళ్ళాలి.
అప్పుడు నువ్వు ప్రశాంతంగా కింద పడుకోలేవు. ఆ పని ఎవరు చేస్తారు? అదంతా చాలా నువ్వెందుకు పిల్లుల్ని శత్రువులు అనుకుంటున్నావు? ఎందుకు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు? అది చాలా పెద్ద కథ. సరే వదిలే, చెప్పొద్దు. సరే అయితే వినండి, ఈ పిల్లలన్నిటి నేను కావాలని ఖైదు చేయలేదు. ఈ సన్నీ అలాగే తనతో పాటు ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే నేను పిల్లలన్నిటిని శిక్షించాలని అనుకున్నాను. ఇదంతా సన్నీ వాడి ఫ్రెండ్స్ వల్లే జరిగింది. మనం వాళ్ళని అస్సలు వదలకూడదు. ముందెళ్ళి వాళ్ళని పట్టుకోండి, ఆ తర్వాత వదలడం గురించి మాట్లాడచ్చు. వాళ్ళని వదలకండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అరే అందరు ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా? అందరూ భయపడి పారిపోయినట్టుకున్నారు. అరే వచ్చేసారా? అరే నన్ను క్షమించండి. ఎలకల దగ్గర నుంచి తీసుకుందంతా నేను తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళిగా మన సహోదరులు. ఇక్కడ నుంచి మేము ఎవరికి బానిసలం కాదు. సరే సరే, మేము క్షమించేస్తాం. ఇలా చూడండి, మీరు కూడా ఆ కిట్టి దగ్గర క్షమాపణ అడగాలి. ఇలా చూడండి, ఒక్క పిల్లి చేసిన తప్పు వల్ల ఈ ఊళ్ళో ఉన్న పిల్లలన్నిటిని మీరు తీసుకురావడం అనేది తప్పు. అర్థమైందా? అవును, ఇక్కడ నుంచి ఏ పిల్లి తప్పు చేసినా సన్నీయే శిక్ష అనుభవిస్తాడు. నువ్వు ఏమంటున్నావయ్యా? కామెడీ చేశాను. కామెడీ చేస్తే అందరి మూడు బాగైపోతుంది కదా.